స్ప్లిట్ పర్సనాలిటీ అంటాం కదా. పర్సనాలిటీ అంటే ఒకే వ్యక్తి వివిధ రకాలుగా ప్రవర్తించడం. ఒకసారి శరీరానుసారిగా, ఒకసారి ఆత్మానుసారిగా ప్రవర్తించడం. శరీరానుసారులకు ఆత్మానుసారులకు ఉన్న తేడా మనం గత కొద్ది వారాల నుండి చూస్తున్నాం. శరీరానుసారులు ఎలా ఉంటారు, ఆత్మానుసారులు ఎలా ఉంటారని. దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఇచ్చాను. మన ఇంట్లో ఒకవేళ పాములను పెంచుకుంటే కోళ్ళను కానీ లేకపోతే కుక్కలను కానీ పావురాలను పెంచుకునేవారు ఉన్నారు. కానీ పాములను పెంచుకోము. ఎందుకంటే పాములను పెంచుకుంటే పాములు అవి మనల్ని చంపేస్తాయి. అందుకే పాములను మనం పెంచుకోము. అయితే మన శరీరాన్ని చంపే క్రియలు కొన్ని ఉన్నాయి. అవి శారీరక క్రియలు. శారీరక స్వభావం ఉన్నవారు అలా ఉంటారు. ఆత్మానుసారులు ఆత్మ నడిపింపులో ఉంటారు. ఇప్పుడు పాములు మనల్ని చంపేస్తాయని తెలుసు కాబట్టి మనం వాటిని పెంచుకోం. మన శరీరాన్ని చంపేటి కొన్ని ఉన్నాయి. అవేంటివి? మనం హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్నాం. కక్షలు, క్రోధములు, భేదములు, విమతములు, శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబములు, ఇవన్నీ కూడా శరీరాన్ని చంపేసేటి. అవి ఏమి శరీరాన్ని చంపవు కదా అని మనం అనుకోవచ్చు. కానీ మన శరీరము దేవుని రాకడలో మహిమ శరీరంగా మార్పు పొందుతుంది. మన శరీరం ఎలా అవుతుంది? మహిమ శరీరముగా మార్పు పొందుతుంది. ఎవరైతే ఈ హేయక్రియలు చేస్తున్నారో వారు మహిమ శరీరంగా మార్చబడక వారు నరకంలో పడవేయబడుతారు. అది రెండవ మరణం. ఒకవేళ బ్రతికి ఉంటే అదే మన మొదటి మరణం. చనిపోతే మరలా లేపబడి మళ్ళీ చంపబడతాం. కాబట్టి ఆ హేయక్రియలు మన శరీరంలో ఉండడానికి వీల్లేదు. అవి ఎట్లాగో హేయక్రియలు కదా, వాటి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? మనం అవి చెయ్యట్లేదు కదా, మనకు వాటికి సంబంధం ఏముందని అనుకోవచ్చు. కానీ అవి మనం తెలుసుకోవాలి. గన్నేరు పప్పు, చిన్నప్పుడు గన్నేరు పప్పు అంటే అది కూడా నాకు పప్పు అనుకునేవాడు. గన్నేరు పప్పు కూడా అది కూడా ఒక పప్పు. ఇది కందిపప్పు, పెసరపప్పు, చిక్కుడు పప్పు లాగా గన్నేరు పప్పు, అది కూడా పప్పే. పేరులో పప్పే ఉంది. కానీ తింటే ఏమవుతారు? చనిపోతారు. అది తెలుసుకోవాలి మనం కూడా. ఇప్పుడు గన్నేరు పప్పు మార్కెట్లో ఎవరైనా అమ్మితే ఏం చేస్తారు? మీరు కొంటారా? అది ప్రమాదం. కాబట్టి ఆ ప్రమాదం అని మీరు తెలుసుకున్నారు కాబట్టి వాటిని మీరు కొనరు, వాటిని మీరు తీసుకోరు, కనీసం అమ్మే ప్రయత్నం కూడా ఎవరు చేయరు. కాబట్టి ప్రమాదకరమైన విషయాలను మనం తెలుసుకోవాలి. అయితే ఈ లోకంలో అది నీకు ప్రమాదం కాదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ అది దేవుని రాజ్యానికి నిన్ను పోకుండా ఆపేస్తుంది. ఇంకా దేవుని రాజ్యం ఏంది? ఈ లోకంలోనే ఈ బ్రతికే చాలా కష్టం ఉంది, ఇంకా దేవుని రాజ్యం ఏందని మీరు అనుకోవద్దు. యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన స్వభావం పూర్తిగా మారిపోవాలి. మనము దేవుని రాజ్యమునకు పరిగెడుతున్నామనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈనాటి కాలంలో సంతృప్తి లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు ఎన్నో చూస్తున్నాం, ఎన్నో ఉంటాయి కూడా. అయితే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడనే. ఈ లోకం అనేది మనకు శాశ్వతం కాదు. మన లోకము పరలోకము. ఈ లోకంలో మనము ఎక్కువ రోజులు ఉండలేము అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు ఈ జ్ఞాపకం పెట్టుకోవాలంటే అలా జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు నీకు సమాధానము, సంతృప్తి దొరుకుతుంది. లేదు ఇది నాది అని అనుకున్నప్పుడు నీవు సంతోషంగా ఉండలేవు, సంతృప్తిగా ఉండలేవు. శారీరక క్రియలను చంపాలి. ఎట్లా చంపుతామంటే మనకు ఆత్మ దయచేసిన శక్తి ప్రకారం మనం వాటిని చంపాలి. మనమే వాటి నుండి మరణించామని తలంచాలి. లేదు నేను ఆ పాత క్రియలు నాలో ఉండడానికి వీల్లేదు, నేను దానిలో నుండి మరణించేశాను, ఇక నాకు ఉండడానికి వీల్లేదు అని మనము తలంచి నూతనమైన వ్యక్తులమని మనమే అనుకొని వాటికి మనము దూరంగా ఉండాలి. హేయమైన వాటిని మనము ముట్టము. హేయమైన వస్తువులను తింటామా? తినము. అలాగే దేవుని రాజ్యంలోనికి వెళ్ళనీయకుండా చేస్తున్న హేయమైన వాటిని తెలుసుకొని వాటికి దూరంగా ఉండాలి. మనము దూరముగా ఉన్నప్పుడు మనము దేవుని కుమారులంగా, దేవుని పిల్లలం అవుతాము. ఎవరైతే ఆత్మ చేత నడిపించబడతారో, అంటే ఆత్మ నడిపింపులో ఉన్నవారు, శారీరక నడిపింపులో ఉన్నవారు, ఇద్దరు ఉన్నారు కదా. ఎవరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలన, శరీరేచ్ఛల వలన, మనుషేచ్ఛల వలన పుట్టిన వారు కారు.
మనమందరం ఎలా పుడతాము? మనుషుల ఇష్టం వలన పుడతాము, శరీరం యొక్క ఇష్టం వలన పుడతాము. వివాహ బంధం ద్వారా మీరు పుట్టినారని అనుకుంటారేమో. కాదు కాదు, మీరు ప్రక్రియ అలానే ఉన్నా తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. మనము దేవుని పిల్లలమంటే అది మనకు అధికారము సంపూర్ణంగా వాడుకోవాలి. దేవుని పిల్లలమైన క్రైస్తవులమైన మనం ఈ కాలంలో ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ కంటే పెద్ద అధికారి చీఫ్ మినిస్టర్, ఇంకా పెద్ద అధికారి అంటే ప్రైమ్ మినిస్టర్, వీటన్నిటికంటే గొప్పదైన అధికారము మనము దేవుని పిల్లలము అనే అధికారం. ఇది మనం అనుభవించాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి. ఆ ఉద్దేశం మన మెదడులో, మన మనసులో ముద్రించబడి ఉండాలి. అలా ముద్రించకపోతే నువ్వు క్రైస్తవుని అయినందుకు నీకు సంతోషం ఉండదు. దేవుని పిల్లలైన వారు ఎలా ఉంటారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరమును వినును. దేవునికి పిల్లలమైన మనము ఆయన స్వరమును వినేవారమై ఉండాలి. ఎంతమంది దేవుని స్వరమును వింటున్నారు? వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీకు ఏమీ మాట్లాడతలేడా? నీకు ఏమీ మాట్లాడినట్టు తెలుస్తలేదా? లేదా ఒక పాట పాడినప్పుడు నీకు ఏమి మాట్లాడినట్టు తెలుస్తలేదా? ఈనాటి కాలంలో పాటలు కూడా పద్యాలు అయిపోయినాయి. వాటి అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నం క్రైస్తవ పిల్లలు కూడా చేయలేకపోతున్నారు. అందరి తీరు చప్పట్లు కొట్టి పోవడం కాదు. నీవు దేవుని పిల్లలవైతే, నీవు దేవుని కుమారునివి, కుమార్తెవైతే దేవుని స్వరమును నీవు వింటావు. ఎట్లా వింటావు? ఒక పాట పాడుతుంటే ఆ పాట నీతోనే మాట్లాడుతుంటుంది. వాక్యము చదువుతుండగా వాక్యము నీతోని మాట్లాడుతుంటుంది. ఎందుకంటే ఆనాడు దేవుడు, ఈనాడు వాక్యమై ఉన్నాడు. ఆది యందు దేవుడున్నను, దేవుని యొద్ద వాక్యముండను, ఆ వాక్యమే దేవుడే ఉండను. కాబట్టి ఆ వాక్యము మాట్లాడుతుండగా, ఆ వాక్యం చెప్తూ ఉండగా దేవుడు నీతో మాట్లాడుతుంటుంటాడు. నువ్వు ఆలోచన చేస్తుంటే నీతో మాట్లాడతాడు. ఒకవేళ మాట్లాడతలేడు అని నీకు అనిపిస్తే నువ్వు ఇంకా దేవుని పిల్లలలో అయ్యే అధికారము నువ్వు ఇంకా పొందుకోలేదు. నా గొర్రెలు నా స్వరము వింటారు, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అవి ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. గొర్రెల కాపరి మీకు తెలుసు. మీకు గొర్రెలు కాచుకునేవారు మీకు తెలుసు. గొర్రెల కాపర్లు గొర్రెలకు ముందు ఉంటారా, వెనుకుంటారా? ముందుండారు. గొర్రెల కాపరి గొర్రెలకు ముందుంటాడు. ఆ గొర్రెలు ఆయనను వెంబడిస్తాయి. ఆ గొర్రెలను, ఆ భాష ఉంటుంది చూసారా, ఆ మాట వినగానే ఆయన వెంబడి వస్తాయి. ఎందుకు? అవి ఆయన గొర్రెలు. మీరు పెంచుకున్న పశువులు మాట వింటాయి, మీ వెనక వస్తాయి. అవి మీ గొర్రెలు. అట్లాగే దేవుని పిల్లలు దేవుని స్వరమును వింటారు, దేవుని వాక్యము వెంబడి వెళ్తారు. వాళ్ళు ఇమిటేట్ చేయరు. ఇమిటేట్ అంటే అనుకరించరు, అనుసరిస్తారు. అనుకరించడం అంటే నటించడం. దేవుని ఆత్మ శారీరక క్రియలను చావునకు గురి చేస్తుంది. దేవుని ఆత్మను పొందుకున్న వారమైతే మనలో ఉన్న శారీరక క్రియలను చావునకు గురి చేస్తుంది. విశ్వాసులకు, మనము దేవుని విశ్వసించినాం కాబట్టి, దేవుని విశ్వసించిన వారందరికీ ఆయన కుమారుడై అధికారం ఇచ్చాడు కాబట్టి స్వార్థం నుండి, పాపం నుండి దూరంగా జీవిస్తాము. ఈ అనుభవం లేని వారికి పశ్చాత్తాపం లేదు, యేసు ప్రభు అంటే నమ్మకం లేదు, అసలు పాప విముక్తి పొందుకొనలేదు అంటే అతనికి రక్షణే లేదు. ఎప్పుడైతే నీవు పాపమునకు దూరముగా, స్వార్థానికి దూరంగా, శారీరక క్రియలకు దూరంగా ఉంటావో నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. నీవు దేవుణ్ణి వెంబడించేవాడి అవుతావు. ఈ అనుభవంలో లేనప్పుడు నీకు పశ్చాత్తాపం అనేది లేదు. అంటే నువ్వు దేవుని స్వరం వినకపోతే, దేవుని వాక్యం నీవు గ్రహించకపోతే నీలో పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం అంటే నేను పాపిని అనే పశ్చాత్తాపం నీలో లేదు. నేను బలహీనుణ్ణి, నన్ను బలపరిచేవాడు ఒకడున్నాడు, అతడు నా దేవుడు, అతను నేను నమ్ముకున్నాను అనే వాస్తవం నువ్వు గ్రహించట్లేదు. నీకు పశ్చాత్తాపం లేదు. నీకు యేసు ప్రభు అంటే నమ్మకం లేదు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఏదో ఒక టైంలో నేను చనిపోతాను, చనిపోయిన వెంటనే నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను. ఒకవేళ బ్రతుకుంటే నేను బ్రతుకున్నప్పుడే కనుక దేవుడు తిరిగి వస్తే నేను మహిమ శరీరాన్ని ధరించుకొని దేవుని రాజ్యంలోనికి వెళ్తాను.
ఇక చనిపోయిన వారందరూ కూడా తిరిగి లేపబడతారు. ఆయన రాజ్యంలో వారందరూ ఉంటారు. నీతి గలవారు, విశ్వాసం గలవారు అనే నమ్మకం నీకు లేదు. ఈ నమ్మకం లేనప్పుడు నీవు పాప విముక్తి పొందలేదు. నువ్వు పాప విముక్తి పొందినప్పుడు నీకు రక్షణ లేదు. కాబట్టి రక్షింపబడ్డాము, బ్యాప్టిజం తీసుకున్నామంటే సరిపోదు. యేసుక్రీస్తు అంటే నమ్మకము, యేసుక్రీస్తు వారు చేసే కార్యాల పట్ల నమ్మకము, శారీరక క్రియల పట్ల విముఖత అంటే వాటిని ద్వేషించేవారమై వాటికి దూరంగా ఉండేవారమై ఉండాలి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటితో నడిచినడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మేము యేసుక్రీస్తును నమ్ముకున్నాము అని చెప్తూనే శారీరక క్రియలు కలిగిన వారు మనం అబద్ధం ఆడుతున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. మనము వెలుగులో లేము, చీకట్లో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు యందు సంపూర్ణ విశ్వాసము ఉన్నాము అని ప్రకటిస్తూ మన క్రియలు మాత్రము విశ్వాసము లేనట్టుగా ప్రవర్తన జరిగిస్తే మనం ఇంకా రక్షణ పొందుకోలేదు, ఆయన పిల్లలము ఇంకా కాలేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అటువంటి క్రియలుంటే ఒకవేళ మనము దూరపరుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని ఒప్పుకొని వెలుగై ఉన్నాడని ఒప్పుకొని ఆయన యందు ఎటువంటి చీకటి లేదని ఒప్పుకొని ఉన్నప్పుడు మనల్ని సమస్త అపవిత్రత నుంచి మనల్ని పవిత్రునిగా చేస్తాడు. 1 యోహాను 3వ అధ్యాయం 7వ వచనము, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. మనము దేవుని దృష్టిలో పిల్లలమే. పిల్లలారా, ఎందుకంటే మన దేవుని పిల్లం. ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనీయకుడి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో మోసపోయారు. డబ్బుల దగ్గర మోసపోయారు. ఒకడు భూమి కొంటాడు, వాడు తెల్లారై భూమి నీకు అమ్మనని అంటాడు, ఆ డబ్బులు వాడు ఇవ్వడు. ఎన్నిసార్లు తిరగాలో. డబ్బు దగ్గర మోసపోయారు, నమ్మి మోసపోయారు. కొంతమంది స్నేహితులని చెప్పి డబ్బులు ఇప్పిస్తారు, వాడు మోసం చేస్తాడు, మోసపోయారు. మీకు తెలియకుండానే మీ భూమిని లాగేసుకుంటాడు, మోసపోయారు. మీకు తెలియకుండా ఇంకొకడు మీ భూమిని పట్టా చేసుకుంటాడు, మోసపోయారు. ప్రతి ఇంట్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక మాట చెప్తాను, ప్రతి ఒక్కరు మోసపోయిన వారు ఉన్నారు. ఇది శారీరకమైన మోసం, అది మాకు శాశ్వతం అనుకుని అనేక మంది మోసం చేస్తున్నారు. కానీ ఆత్మీయంగా మనల్ని ఎవడు మోసం చేయకుండా చూసుకోవాలి. ఎలా మోసం చేస్తాడు? సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు. ఏం కాదు, ఇది తినేయి, ఇది చేసేయి. ఏం తినేయి? అవ్వను మోసం చేసినట్టు. ఏం కాదు, ఇది తినేయి అని మోసం చేసి దేవుని యొక్క మహిమను అవ్వ కోల్పోయినట్టుగా, దేవుని యొక్క మహిమను అవ్వ మాట విని ఆదాము కోల్పోయినట్టుగా మనల్ని కూడా మోసం చేస్తారు. నీతిని కోల్పోకూడదు. ఆయన నీతిమంతుడు అయినట్టు మనము నీతిని కలిగి ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23, 24 వచనాలు. యేసు, ఒక్కడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, నేను వాని యుద్ధకు వచ్చి నివాసము చేతును. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. అంటే దేవుని మాటలు విన్నవాడు, దేవుని మాటలను గైకొన్నవాడు, దేవుని ప్రేమించినవాడు. ఎప్పుడైతే నీవు దేవుని మాటలను వింటావో, దేవుని మాటలకు విధేయతగా ఉంటావో, అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నేను వచ్చి వాని యొద్ద నివాసము చేతును. మనందరికీ ఒక తెలుసు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వాని ఇంటిలోనికి ప్రవేశిస్తాను. జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయన మాటలు విని ఆయనను ప్రేమించిన వాని దగ్గరికి మాత్రమే ఆయన వస్తాడు. ఆయన తలుపును వద్ద నిలుచొని తట్టుతున్నానంటే తలుపు కొడుతున్నాడు అంతే తప్ప తోసేసుకొని తలుపును బద్దలు కొట్టుకొని రాడు. మనము ప్రేమిస్తే
మనము ఆయన మాటలు గైకొంటే మాత్రమే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయనను మన దగ్గరికి రప్పించుకోవాలంటే అంతకుమించి వేరే లేదు. ఆయనను ప్రేమించాలి, ఆయన మాటలు గైకొనాలి. కేవలము నీ యొక్క వ్యక్తిగత అనుభవంలో నీవు ఆయనను ప్రేమిస్తే, ఆయన మాటలు వింటే తను దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానించాలి. తండ్రి, నువ్వు నా హృదయంలో ఉన్నావా, నాతో ఉంటావు, నాలోనే ఉంటావని నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నాలో నువ్వు ఉన్నావా, నీ యొక్క ఆత్మ నడిపింపులో నేను ఉన్నానా అనే విషయాలను మనము పరీక్ష చేసుకొని దేవుణ్ణి మనం ఆహ్వానించాలి. ఒకవేళ ఇప్పటికే దేవుని ఆత్మను కనుక ఒకవేళ నువ్వు పొందుకుంటే నీవు ధన్యుడవు. ఆ ఆత్మ నడిపింపులో మనం ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, మీ పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైరి, కాబట్టి దానికి దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు నీతికి దాసులము, మనం పాపమునకు దాసులము కాము. పాపము అనేది లోకంలో విస్తరిస్తుంది. ఈ మధ్యలో ఒక చిన్న వాట్సాప్లో ఒక స్టేటస్ చూశాను. ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, నెమ్మదిగా ఉంటే ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది, దేశం మొత్తం కుప్పకూలుతుంది. ఇది నిజమా కాదా? తాడిచెల్లలో ఉన్న వారందరూ ఆరోగ్యంగా ఉంటే, తాడిచెల్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటే, తాడిచెల్లో ఉన్న వారికి ఏ సమస్య లేకపోతే గవర్నమెంట్ పడిపోతుంది. నిజమా కాదా? నిజమా కాదా? నిజం. ఒకప్పుడు మనిషి రోజు రోజుకు ఆయుష్ పెరుగుతుంది కానీ శారీరక ఆరోగ్యం మెరుగవుతలేదు. ఒకప్పుడు 50 సంవత్సరాల వరకు యావరేజ్ వయసు, అంటే 50 సంవత్సరాల వరకు బ్రతికేవారు. అంటే కొంతమంది 100 సంవత్సరాలు బ్రతికేవారు, కొంతమంది 120 అట్లా బ్రతికేవారు. కానీ యావరేజ్గా చూసుకుంటే బ్రతికినోడు మంచిగానే బతుకుతాడు, చచ్చినందరూ కుప్ప చచ్చిపోవడమే. ఇప్పుడు 60 దాటింది. ఈ 60 సంవత్సరాలలో ఏం జరుగుతుంది? ఒకప్పుడు బీపీ అనే పదం ఎక్కడా విన్నది లేదు, షుగర్ అంటే ఏమో, హార్ట్ అటాక్ అంటే అసలే వినలేదు. ఆయుష్ పెరుగుతుంది, వాటితో పాటు రోగాలు కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఈ లోకంలో ఉంది. అందరినీ మనం మార్చలేం, కానీ మనల్ని మనం మార్చుకోవాలి. నీతికి మనము దాసులంగా ఉన్నప్పుడు, దేవుని పిల్లలమని గుర్తింపు కలిగినప్పుడు, దేవుని పిల్లలముగా ఆయన అధికారం ఇచ్చినప్పుడు దేవుని పిల్లలమవుదాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో, దేవుని ఆత్మచేత నడిపించబడ్డవారే దేవుని పిల్లలవుతారు. ఎప్పుడైతే దేవుని పిల్లలమవుతామో తన్ను అంగీకరించిన వారం అవుతాం. అంగీకరించినప్పుడు దేవుని పిల్లలమవుతాం. అంగీకరించినప్పుడు దేవుని ఆత్మను మనం పొందుకుంటాం. హృదయపూర్వకంగా నీతితో బలవంతము లేకుండా సమ్మతించడమే. నీతిగా బ్రతకడం ఎంత కష్టం! నీతిగా బ్రతికిన వారికి ఈ లోకంలో చోటు లేదు, ఈ లోకంలో నీతిగా బ్రతికిన వాడు బ్రతకలేడు, అన్యాయంగానే నేను బ్రతికితేనే బ్రతకగలుగుతాను అని ఒకవేళ తలస్తే అది నిన్ను అన్యాయపు సిరి, లేకపోతే అన్యాయపు పనులు, అన్యాయపు క్రియల వలన నీవు మాత్రము దేవుని రాజ్యమును పొందుకోలేవు. నీతిగా బ్రతికిన అనేక మంది బిడ్డలు ఉన్నారు కదా. హేబేలు అన్యాయంగా చంపబడ్డాడు, దేవుని రాజ్యమునకు వెళ్ళిపోయాడు, నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అన్యాయంగా స్టెఫను చంపబడ్డాడు. అన్యాయం అనేక మందికి జరిగింది. దావీదైతే ఏ అన్యాయం చేయకుండానే అడవులకు పారిపోయాడు. గలవాడు ఏ విషయంలో తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటాడు. తగ్గింపును నటించకూడదు. నటించుకోవడానికి నటిస్తే ఒక్కరోజు నటించగలుగుతావు, 2 రోజులు నటించగలుగుతావు. ఇప్పుడు ఆ నటించడమే నీకు చాలా కష్టమవుతుంది. అసలే తగ్గింపు నటన. ఆ నటనలో నువ్వు బాగా కష్టపడాలి. అంత కష్టం లేకుండా నిజంగానే తగ్గించుకుంటే ఎంత బాగుంటుంది కదా. మనం నీతికి దాసులమైతే ఎంత బాగుంటుంది. నీతిమంతుడని 10 మంది ముందు తెలుసుకోవడానికి ఎన్ని రోజులు నటించగలుగుతాం? నటించలేము. కాబట్టి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఆయన కుమారులమగుటకు ఆయనను సంపూర్ణముగా అంగీకరిద్దాం, సగం సగం కాదు. కాబట్టి మీరు దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మచేత నడిపించబడితే దేవుడు మనలో ఉన్నందును బట్టి సంతోషిస్తారు. దావీదునకు లేని సైన్యమా? దావీదు ఎంత గొప్ప సైన్యం ఉన్నా నేను గుర్రములను బట్టి అతిశయపడుదును, నేను గాడిదలను బట్టి అతిశయపడుదును అనలేదు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి
కొందరు సైన్యమును బట్టి అతిశయింతును, కానీ నేను నా తండ్రి అయిన దేవుని గురించి అతిశయింతును. ఎందుకు ఆ మాట అన్నాడు ఆయన? అనేక యుద్ధాలలో పోయినప్పుడు ఆయన గెలిపించేది గుర్రాలు, రథాలు, సైన్యం కాదు, దేవుడు గెలిపించాడు. దేవుని ప్రియబిడ్డలమైన మనల్ని కూడా అనేక పరిస్థితుల్లో మనల్ని వెళ్తాము. మన స్థితి ఎటువంటిదైనా కావచ్చు, గొప్ప స్థితి అయినా, కింది స్థితి అయినా, తక్కువ స్థితి అయినా, మనల్ని గెలిపించేది దేవుడు మాత్రమే. మన విజయంలో, మన గెలుపులో ప్రధాన పాత్ర దేవునిది మాత్రమే. నీకున్నది కొన్ని పరిస్థితుల్లో దేనికి పనిచేయదు, అది మనసులో ఉంచుకోవాలి. దేవుని ఆత్మ ఇంకా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, మీరు దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు. అంటే ఆయన కుమారుని అవుటకు మనం ఆత్మను పొంది ఉన్నాము. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. మనం అందరం ప్రార్థన చేస్తూ అంటాం కదా, మా తండ్రి, మా అబ్బా. సరే, అబ్బా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, కానీ మా తండ్రి 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 అని మనం ప్రార్థన చేస్తుంటాం. ఎందుకంటే మనము తండ్రి అని ఎవరిని పడతామని పిలుస్తామా? పిలవం. ఎందుకు పిలుస్తాం? పిలవం కదా. ఆయన మన తండ్రి అని మనం ఒప్పుకున్నాము, నోటితో ఒప్పుకున్నాము, హృదయంతో ఒప్పుకొని అబ్బా తండ్రి అని పిలుస్తున్నాము. దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ వచ్చింది చిక్కు. మనలో ఆత్మ ఉంటుంది, అది మనుషుని ఆత్మ. మనలోనే దేవుని ఆత్మ ఉంటుంది. ఇప్పుడు రెండు ఉన్నాయి, రెండు ఒక దగ్గరనే ఉంటుంది. మరి రెండు సమానమా? కానే కాదు. ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, వీటన్నిటిని మించి విశిష్ట అద్వైతం. ఇప్పుడు అద్వైతం గురించి నేను చెప్తున్నాను. అద్వైతంలో వాళ్ళు ఏం చెప్తారంటే మనుషుని ఆత్మ ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి నీతిగా బ్రతుకుతాడో దేవుని ఆత్మ మనిషి ఆత్మతో కలిసిపోతుంది. కలిసిపోయినప్పుడు మనిషి ఏమైపోతాడు చెప్పండి? ఏమైపోతాడు? దేవుడు అయిపోతాడు. మనుషుని ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోయింది. ఆత్మ పరమాత్మ అంటారు వాళ్ళు. ఆత్మ పరమాత్మతో కలిసిపోయి వాడే పరమాత్మ అయిపోతాడు. వాడు అంటాడు అహం బ్రహ్మస్మి అంటాడు. అంటే ఏంటిది? నేనే జ్ఞానమును, నేనే దేవుని. ఇప్పుడు వాడే దేవుడే కూర్చుంటాడు. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. దేవుని ఆత్మకు మనిషి ఆత్మకు సన్నని గీత ఉంటుంది. అవి రెండు ఒకటి కాకుండా మనుషుని ఆత్మ దేవుని ఆత్మ నడిపింపులో ఉంటుంది. అంతే తప్ప దేవుని ఆత్మ మనిషి ఆత్మ ఒకటైపోదు. దేవుని పిల్లలమని ఆత్మ, ఏ ఆత్మ? దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం చెప్తుంది. ఇది మనకి ఎట్లా తెలవాలి? ఇది మనకు తెలిసేదేనా? దేవుని ఆత్మ వచ్చి మన ఆత్మతో ఏమని చెప్తుందంట? మీరు దేవుని పిల్లలని సాక్ష్యం చెప్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. అని వేడుకుంటాను, మీకు సత్యస్వరూపి అయిన ఆత్మను అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీతో ఉండును. లోకము ఆయనను ఎరగదు, కానీ మీరు ఆయనకు తెలుసు. ఎలా తెలుసు? మీ క్రియల మూలంగానే, మీ ఆలోచన మూలంగానే. ఎప్పుడైతే మీరు దేవుని పిల్లలు అవుతారో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, మీరు పాప విముక్తి పొందుతారో, అప్పుడు మీరు ఆయన ఆత్మను పొందుకుంటారు. ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు ఆ ఆదరణకర్త మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. దేవుని ఆత్మ ప్రకారం వాళ్ళు నడిపించబడతారు. కాబట్టి వారు శారీరక క్రియల్ని చంపివేస్తారు. వారు దేవుని ఆత్మతో ఆనందకరమైన ఒప్పందం ఉంటుంది. వారు దేవుని ఆత్మను కలిగి ఉండి సంతోషిస్తారు. దేవుని ఆత్మ సమ్మతి వారిలో ఉంటుంది. కాబట్టి వారు నిశ్చేతతో ఉంటారు. 1 యోహాను 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉంటాడు, ఆయన వాని యందు నిలిచి ఉంటాడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. ఎప్పుడు మనం తెలుసుకుంటామంటే ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు, ఆయన ఆజ్ఞలను మనం గైకొనినప్పుడు ఆయనను మనం పొందుకుంటాము. ఆయన మనలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ మూలంగానే అది మనం తెలుసుకుంటాం. ఇది మన వ్యక్తిగత అనుభవం. అపోస్తలుడైన పౌలు చెప్పిన విషయం ఏంటంటే ఆత్మ, దేవుని ఆత్మ మీ ఆత్మతో సాక్ష్యం చెప్తుంది అని చెప్తున్నాడు. కానీ ఏ విధంగా సాక్ష్యం చెప్తుందో మనకు పౌలు రాయలేదు. ఇక్కడ సాక్ష్యం చెప్తుందంటే మన వ్యక్తిగత సాక్ష్యం.
మన వ్యక్తిగత అనుభవం. దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నామా లేదా అనేది ఒకసారి మనము ఆలోచన చేస్తే ఆ ఆత్మ మనతోని ఏ సాక్ష్యం చెప్తాడో ఎవరి వ్యక్తిగత అనుభవంలో వారికి వదిలేయడమే, ఎవరి వ్యక్తిగత అనుభవంలో వారు తెలుసుకోవడమే. ఆత్మ నడిపింపులో ఉన్నాను, నేను ఆత్మను పొందుకున్నాను అని చెప్తూ వాడు చేసే క్రియలన్నీ కూడా దానికి విరుద్ధంగా ఉంటాయి. వాడు ఆత్మ నడిపింపులో లేడు. నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే పనులు, నీవు చేసే గొప్ప గొప్ప ఆలోచనలు వాక్యానికి భిన్నంగా ఉండకూడదు. వాక్యం ఎలా ఉంటే నీ క్రియలు అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆత్మ నీతోని సాక్ష్యం చెప్తూ ఉంటుంది. అది వ్యక్తిగత అనుభవంకు సంబంధించింది. ఎప్పుడైనా అనుభవం మీకుందా? ఆ అనుభవంలో మీరున్నారా? ఉండకపోతే ఇంకా అనుభవంలోకి రావాలి. ఉంటే దేవునికి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మాట నేను బోధిస్తే అది వాక్యంను సపోర్ట్ చేయాలి, వాక్యం కూడా అందుకు ఒప్పుకోవాలి. అంటే ఈ మాట నేను ఎందుకు అంటానంటే, ఈ మధ్యలో కొంతమంది నాకు ఆత్మ ఉందని చెప్తారు కదా, ఏమన్నా చెప్తారు కదా, నాకు ఆత్మ ఉంది, పలానా తెల్ల చీర కట్టుకున్నాను, బాధతో ఉంది, పైకి రా. ఇది ఆత్మ నడిపింపు కాదు. నీ ఇంటి పేరు మొదటి అక్షరం ఆ ఉన్నవారు బయటకు రండి, ఊరికెత్తా అంటారు. ఊరికొచ్చిన తర్వాత నీ పేరేంటి, నువ్వు నాకు తెలుసా? తెలియదు. నేను నిన్నెప్పుడైనా చూసానా? చూడలేదు. ఇవి ఆత్మ నడిపింపు ఉన్న వ్యక్తులకు ఉండే లక్షణాలేనా? ఇంటి పేరుని పిలిచి, అసలు ముందుకు పిలవడమే చండాలం. ముందుకు పిలిచి నీకు HIV AIDS ఉంది, ఏం బాగుంటుంది అది? ఆత్మ నడిపింపు ఉన్న వాళ్ళు చేసే పనులేనా? నీకు ఫుల్ అప్పులున్నవి, ఆత్మ నడిపింపు చేసే వాళ్ళ పనులేనా? అంటే ఇప్పటివరకు అప్పులున్న సంగతి ఆయనకే తెలుసు, ఇప్పుడు ఊరంతా తెలిసింది అన్నట్టు. ఇప్పుడు వాడేం చేస్తాడు? వాడు మొబైల్లో పెట్టది, యూట్యూబ్లో పెట్టి ఓ నువ్వు చచ్చిపోదాం అనుకున్నావు, లేకపోతే నీకు దయ్యం పట్టింది అనగానే ఓ ఇది దయ్యం పట్టినాడు వీడేనా, ఇదంతా ఊరంతా తెలియదు. ఇదంతా కూడా దేవుని నామానికి మహిమకరంగా ఉందా, అవమానకరంగా ఉందా? ఆత్మ నడిపింపులో ఉన్న వాళ్ళు చేసే పనులేనా ఇది? దేవుడు ఒక అద్భుతం చేసినప్పుడు దేవుడు ప్రతిసారి ఏం చెప్పేదో తెలుసా? ఇది ఎవరికి చెప్పండి, ఇది ఎవరికి నువ్వు చెప్పకు. మరి వాడేం చేసేది? చెప్పకుండా ఊకునేదా? వాళ్ళు ఏం చేసేది? అందరికీ చెప్పేది. ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు? స్వస్థత పొందుకున్నాడు. కానీ ఇప్పుడు జరిగేది ఏంది? ఈ మనిషి ఎవరో మహామనిషి ప్రార్థన చేస్తారట, ఆయన స్వస్థత పొందుతారట, ఆయన్నే ప్రచారం చేసుకుంటాడు. అంటే ఇది దేవుని వాక్యానికి విరుద్ధమా కాదా? ఆత్మ నడిపింపులో ఉన్నవారు వాక్యానుసారంగానే ఉంటారు. ఎలా నిశ్చయం పొందుకుంటామంటే మనం ఆత్మ నడిపింపులో ఉన్నాము, మన ఆత్మ మనతోని సాక్ష్యం ఇస్తుందని ఎలా నడిపింపులో ఉంటాం, ఎలా సాక్ష్యం పొందామంటే 5వ అధ్యాయము 5వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలోనే ఉన్నది. దేవుని ప్రేమను పొందుకున్న మనము, అంటే ఇతరులను ప్రేమిస్తున్న మనమే దేవుని ఆత్మను పొందుకున్నాం. నీలో ప్రేమ లేకపోతే దేవుడు నీలో లేడు. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుని కుమారుని విశ్వాసం ఉంచేవాడు ఎవరు? మనస్ఫూర్తిగా హృదయానుసారంగా క్రీస్తును అంగీకరించి పాపక్షమాపణ పొందుకున్నవాడే కదా. ఈ సాక్ష్యము కలిగినవాడు దేవుని నమ్మనివాడు. ఆయన తన కుమారుని గుర్చిన సాక్ష్యం నమ్మలేదు కాబట్టి ఆయన దేవుని అబద్ధికునిగా చేశాడు. ఆ సాక్ష్యం ఏదనగా దేవుని మనకు నిత్య జీవం దయచేసను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉంది. ఆత్మ పూర్ణంగా ఉన్నామంటే మనకున్న నిశ్చయిత ఏంటంటే దేవుడు నాకు నిత్య జీవం ఇచ్చాడు. దేవుడు నాకు నీకు ఏమిచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. నిత్య జీవం అంటే అర్థం ఏంటి? నిత్యము జీవించడమే. ఎక్కడ? ఇక్కడ కాదు, అక్కడ. నిత్య జీవం ఇచ్చిన యేసుక్రీస్తుని నమ్ముకున్నాము కాబట్టి ఆత్మ నడిపింపులో మనం ఉన్నవారమైతే నేను ఎప్పటికీ జీవించే ఉంటా. నా శరీరం మృతమే అంటే జీవమును పొందుకున్నాను, ఇది ఒక్కటి ఉంటే చాలు. అది మన మొదటి యోహాను 5:20వ వచనము, మనము సత్యవంతులైన వారిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించాడు. ఆ వివేకము మనకు ఉండాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారము ఆయన నిజమైన దేవుడు. ఎవరైనా యేసుక్రీస్తు వారు ఎవరు? నిజమైన దేవుడు. యేసుక్రీస్తు దేవుడు అని ఇక్కడ చెప్తుంది. ఆయన నిత్య జీవము. ఆయన నిత్య జీవం అంటే ఆయనను పొందుకున్న మనందరము నిత్య జీవమును పొందుకున్నవారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయం నాకు గోచరం కాలేదు,
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను పరిశోధించుచున్నాడు. దేవుని ఆత్మ మీకు ఇవ్వబోయేదాన్ని మీకే బయలుపరిచింది. మీకు ఇంకా అర్థమవుతలేదు, మీకు ఇంకా తెలియలేదంటే సంథింగ్ ఏదో మీలో తప్పుంది. ఆత్మ నడిపింపులో ఉన్న మీరు నిత్య జీవమును దేవుడు ఇవ్వబోతున్నాడనే నిశ్చయితతో వచ్చి ఈ లోకపు శ్రమలు చిన్న చిన్నవని తలంచి పరలోకంలో మనం నిత్య జీవంతో ఉంటాము అనే విషయాన్ని గమనించి ఈ లోకంలో అందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం, ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయినా ఆ రాజ్యంలో మనకు ఆకలి దప్పులు ఉండవు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తానంతట తామే ఏమి బోధింపక వీటిని వినును, వాటిని బోధించి సంభవింపబోతున్న సంగతులు మీకు తెలియజేయను. ఆయన వాటిలోని మీకు తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచుదురు. తండ్రికి కలిగినవన్నీ నాయి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేతునని చెప్పి తిని. కాబట్టి ఆత్మస్వరూపి అయిన దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. మీకు సత్యం అంటే ఏంటో తెలియజేసేలా చేస్తాడు. ఒకవేళ నేను ఏదైనా కార్యాలు జరిగితే అది నాకు మహిమకరంగా ఉండకూడదు, దేవునికి మహిమకరంగా ఉండాలి. అంటే నన్ను గొప్పగా చేసేదిగా ఉండకూడదు, నేను నమ్మిన నా దేవుని గొప్పగా చేసేదిగా ఉండాలి. చాలా బాధాకరమైన సంగతులు ఏంటంటే ఈనాటి కాలంలో పెద్ద పెద్ద దేవుని సేవకులు ఎవరైనా చేసేది వారికి మహిమకరంగా ఉంది కానీ దేవునికి మహిమకరంగా లేదు. పలానావాడు ప్రార్థన చేస్తే స్వస్థత, పలానావాడు ప్రార్థన చేసిన నూనె రాసుకుంటే స్వస్థత, పలానావాడు చచ్చిపోతుంది బొంద తవ్వుకుంటే ఆ బొంద మీద మట్టి తెచ్చుకొని నెత్తి పోసుకొని దీనిదిన స్వస్థ అని మూర్ఖపు జనులు మూర్ఖపు తలంపులు తలస్తున్నారు. బోలేబాబా అనేవాడు ఉత్తరప్రదేశ్న మేబీ మట్టి కోసం కొట్టుకొని చచ్చిపోయారు తెలుసా. ఇవి నిత్య జీవనకు తీసుకెళ్ళవు. దేవుని ఆత్మను పొందుకున్న మనము దేవుడు నిత్య జీవమును మనకు గ్రహించాలి. అది ఎవరి ద్వారా రాదు, అది నీ వ్యక్తిగత అనుభవంలో ఉండే వస్తుంది. కాబట్టి దేవుని ఆత్మను మనం దుఃఖపరచకుండా ఆయన వాక్యము విని ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు ఆయనను కలిగి ఉన్నవాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేసి స్థిరపరిచి ఆశీర్వదించను. ఆమెనేనండి. అట్టి ఆత్మ నడిపింపులో ముందుకు సాగిపోదుము గాక. అందరం తల వంచుకొని ఆరాధనలో ఉందాం. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృపణను విడవక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా